ఎలక్షన్స్ పై నిజంగా మూవీస్ ఇంపాక్ట్ ఉంటుందా? అలా అయితే ఇప్పుడు పోటీ చేసే హీరోస్ అందరూ వాళ్ళ బయోపిక్స్ తీసుకొని గెలవచ్చు కదా. మరి రీసెంట్ గా అయితే మోస్ట్ ట్రెండింగ్ మూవీస్ 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ యాత్ర 2, సెకండ్ వన్ రాజధాని ఫైల్స్, థర్డ్ వన్ వ్యూహం. అయితే ఈ 3 సినిమాలు ట్రెండింగ్ లో ఉండడానికి కారణం ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్స్. ఆల్ ఇండియా వైడ్ గా లాస్ట్ 3 years గా ఎలక్షన్స్ రిజల్ట్స్ ని మూవీస్ ఇంపాక్ట్ చేస్తాయో లేదో చూద్దాం. మనం ఇందులో ఫస్ట్ మాట్లాడుకునే మూవీ అయితే కాశ్మీర్ ఫైల్స్. ఈ మూవీ దేశ ప్రజల మనోభావాల్ని మొత్తాన్ని మార్చేసింది. అలానే 15th August 2019 లో రిమూవ్ చేసిన ఆర్టికల్ 370 వల్ల దేశ ప్రజలు ఎంత నష్టపోయారో అని ఈ మూవీ అర్థమయ్యేలా చేసింది. అండ్ టోటల్ గా చూసుకుంటే ఈ మూవీ ఎలక్షన్స్ పై అంత ఇంపాక్ట్ చూపించలేదు. అలానే ఈ మూవీ వల్ల బీజేపీ తీసుకున్న నిర్ణయం మంచిదే అని చాలా మంది నమ్మారు. ఎందుకంటే అప్పటి వరకు కాంగ్రెస్ పవర్ లో ఉంటే దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పవర్ లోకి వచ్చింది, అది కూడా 92 సీట్స్తో. బట్ కాంగ్రెస్ చూసుకుంటే 18 సీట్లు అండ్ బీజేపీ ఒక 5 సీట్స్ గెలిచింది. కానీ ఆ సంవత్సరంలో నవంబర్లో జరిగిన హిమాచల్ ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోయింది, బట్ అక్కడ కాంగ్రెస్ గెలిచింది. అలానే ఆ ఇయర్ లోనే కాంగ్రెస్ పంజాబ్ లో ఓడిపోయి సీట్లను సమానం చేసుకుంది. బట్ మిగతా స్టేట్స్ లో బీజేపీ మళ్ళీ పవర్ లోకి వచ్చింది, లైక్ గోవా, ఉత్తరప్రదేశ్, మణిపూర్ అండ్ గుజరాత్. సెకండ్ మూవీ చూసుకుంటే 16th February 2023 లో రిలీజ్ అయిన కేరళ ఫైల్స్. ఈ మూవీ గురించి మీరు కూడా బాగానే వినుంటారు. ఈ మూవీ నేను చూసినప్పుడే అనుకున్నా ఈ మూవీ కంపల్సరీ ఎలక్షన్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది అని. త్రిపుర అండ్ నాగాలాండ్ లో జరిగిన ఎలక్షన్స్ లో మళ్ళీ బీజేపీ గెలిచింది. బట్ ఈ మూవీ ఏ రిలీజియన్ లో తీసారో ఆ రిలీజియన్ లో మాత్రం బీజేపీ ఓడిపోయింది. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది. దాని తర్వాత రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ అదే ప్లేస్ లో కాంగ్రెస్ ని 2 సార్లు ఓడించింది. ముందు జరిగిన ఎలక్షన్స్ లో ఈ మూవీ ఇంపాక్ట్ చేసినా ఇప్పుడు మాత్రం ఇంపాక్ట్ ఏమీ చూపలేదు. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే మూవీస్ ఇంపాక్ట్ ఇండియా మీద పడుతుంది కానీ ఎలక్షన్స్ మీద పడడం లేదు. ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం. ఎలక్షన్స్ టైం ఏపీలో బాగా వైరల్ అయిన మూవీస్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ మూవీస్ ఎలక్షన్స్ టైంకి వచ్చినా సరే ఎలక్షన్స్ మీద అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ ని డిసైడ్ చేసే వాళ్ళు ఓన్లీ విలేజర్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు అన్నది మాత్రం ఫిక్స్డ్ గా ఉంటుంది. సో మనం ముందు చెప్పినట్లు ఎలక్షన్ రిజల్ట్స్ పై మూవీస్ ఇంపాక్ట్ అసలు ఉండనే ఉండదు.